టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మార్చి 27వ తారీఖు గురువారం. ఈరోజు మరి తిథి త్రయోదశి రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శతభిష నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభాద్ర. ఇక ఈరోజు మరి మాస శివరాత్రి, ప్రదోష వ్రతం అనేవి ఉన్నాయి కనుక ఈరోజు మరి గురువారంతో కూడా కలిసి రావటం వల్ల శివుణ్ణి ఆరాధించడం లేదా శివలింగం మీద ఎక్కడైనా సరే పసుపు నీళ్ళు పోసి రావటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ ఖర్చు అనేది కనపడుతుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామో అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఒత్తిడికి లోనవటం అనేది అయితే ఉంటుంది. అంటే ఈ ఖర్చు విషయం మినహాయిస్తే ఎక్కువ శాతం ఈరోజైతే పరిస్థితులు అనుకూలకంగానే ఉంటాయి. ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవుతుంది. తర్వాత ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందుతారు. వైద్య రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి ఈరోజు మరి ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది అయితే ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని చేద్దామనుకుంటే కనుక వారికి ఈరోజు ఎక్కువ అనుకూలత ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీకు కొంత ఏవైనా సరే ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా సరే తప్పులు చేసే పరిస్థితులు ఉంటే కనుక కొంతవరకు జాగ్రత్త వహించాలి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈరోజు ఎక్కువ మంచి మార్పులు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు ముందుకు రాగలుగుతారు. ఒత్తిడిని జయించి కొంత ముందుకు రాగలుగుతారు. ఆర్థికంగానే కాకుండా ఇటు వృత్తి ఉద్యోగాల్లో మీరు చేసే బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారు. ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు అయితే సంభవం కావచ్చు. సంతాన విషయంలో ఒక మంచి మార్పును సవి చూడగలుగుతారు. కవులు, కళాకారులకి, గాయకులకి ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకత ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మరి అన్ని విధాల జాగ్రత్తగా ఉండాలి. ఇటు చేసే వృత్తి ఉద్యోగాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఇతరులతో మాట్లాడే విషయంలో అంటే ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా సంయమనం పాటించవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. లేనిపోని భావోద్వేగాలకి లోనయ్యి ఇతరులతో ఏవైనా సరే చిన్న చిన్న తగాదాలు తెచ్చుకునే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైనా సరే కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు, కొత్తగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయవలసిన వాళ్ళు, ఇలా కొత్త అనే దాని ఏదైతే ఉందో ఆ అవకాశాలు నోటిదాకా వచ్చి ఏదో రకంగా మీకు దూరమయ్యే పరిస్థితి, మిమ్మల్ని ఏదో రకంగా నిరాశపరిచే పరిస్థితి ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు మరీ ఎక్స్పెక్టేషన్స్కి పోకుండా ఉన్నది ఉన్నంతలో కొంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళటం అనేది అవసరం. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీ కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు ఏమైనా సరే తలనొప్పులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా అక్కడ ఆడవాళ్ళు ఉంటే వారి పరంగా ఎక్కువ ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాలు పెద్దగా యోగించవు. సంతానపరంగా కొంత అభివృద్ధిని చవిచూస్తారు. భార్య తను ఏదైనా వ్యాపార రంగంలో ఉంటే కనుక ఈరోజు ఎక్కువ మంచి పొందే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తనకి ఎక్కువ లాభం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆశించిన అభివృద్ధిని అయితే పొందగలుగుతారు. ఇక భార్యాభర్తలు ఇప్పటికే ఏదైనా సరే కోర్టు గుమ్మం ఎక్కువ ఉంటే కనుక ఈరోజు మరి వీరికి
ఏదైతే వీళ్ళు ఏ ఫలం అయితే కోరారో ఆ ఫలం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొంత విడాకులకి దగ్గరగా అనమాట. సో, ఏదైనప్పటికీ కూడా ఇతరత్ర ఎవరికి పెద్దగా చెడైతే ఉండదు. అలాంటి ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు చెడుగా చెప్పాలి. ఇంక మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. తులారాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం ఆర్థిక వ్యవహారాల్లో కానీ, తర్వాత మరి షేర్లు, స్పెక్యులేషన్స్, వ్యసనాలు ఇలాంటి విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఈరోజు మీరు స్వయంకృత అపరాధంగానే ఎక్కువగా ఇబ్బందులు తెచ్చుకుంటారు తప్ప ఇతరుల మూలకంగా వచ్చే ఇబ్బంది తక్కువ. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరే అమరపాటుగా ఉండాలి తప్ప అక్కడి నుంచి మనకు వచ్చే ఒత్తిడులు తక్కువ. కనుక ఎలా చూసినా కూడా అన్నీ మీకు మీరుగానే చేసుకునేవే తప్ప ఇతరత్ర ఈరోజైతే పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. కొత్తగా ఏమైనా కొనాలంటే సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా అవి అమలు అవ్వడానికి సరైన విధానం లేకపోవటం, తర్వాత ఇంట్లో కూడా మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అగమ్యగోచరంగా ఉండటం, భర్తకి భార్య, భార్యకి భర్త, అలాగే ఇద్దరికి పిల్లలు, ఇలా ఏదో రకంగా ఒకరికొకరు ఎవరో ఒకళ్ళు సమస్యలు సృష్టించేలాగా ఇబ్బంది పెట్టేలాగానే పరిస్థితులు కనిపిస్తూ రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఎక్కడో ఒక ఆశ మరి మినుకుమంటూ ఉంటుంది. మళ్ళీ అది చేతికి అందేలోపే ఇంకో రకంగా మారిపోతూ ఉంటుంది. ఈ రకంగా కొంత మీరు ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. దూర ప్రాంతాల్లో వ్యక్తులతో మీ యొక్క సంభాషణలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్నవారికి ఈరోజు అవకాశాలు మరింత ఎక్కువ లభిస్తాయి. మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆర్థిక నష్టాలకి కొంతవరకు దాచేయచ్చు. కనుక సాధ్యమైనంత వరకు కొత్త వాటి జోలికి వెళ్లకుండా, కొత్త ఆర్థిక సంస్కరణల కోసం పరితపించకుండా ఉన్నంతలో జాగ్రత్త తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు కొంతవరకు మనసు గజిబిజిగా ఉండటం, ఏదో తెలియని ఒక రకమైన అసంతృప్తి చోటు చేసుకోవటం అనేది కూడా ఎక్కువ అవుతుంది. విదేశాలకి వెళ్ళాలనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. ఇతరులతో ముడిపడి మీరు చేసే వ్యవహారాల్లో ఏదో రకమైన అసహజ స్థితి చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉంటుంది. మానసికంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి ముందుకు రావటం అనేది చెప్పుకోదగిన మంచి మార్పు. తర్వాత ఆర్థికంగా కూడా మీరు ముందు కొంత ఊపిరి పీల్చుకునే విధానంగా కలగటం అనేది పరిస్థితులు మీకు కొంత మనోధైర్యాన్ని పెంచడం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే కొన్ని మంచి మార్పులు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మీ మనసుకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత ఖర్చులకి దారితీయటం నిన్నట్లాగానే, అలాగే ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు అవసరం పడవచ్చు. సుఖంగా నిద్రపోదాం అనుకున్నప్పటికీ ఎవరో ఒకళ్ళు అకస్మాత్తుగా ఏదో రకంగా ఫోన్ చేయటమో, ఏదో ఒక వార్త చెప్పటమో, తద్వారా నిద్రమత్తు వదిలిపోవటమో సంభవించవచ్చు. కనుక కొద్దిగా నిద్ర, భోజనం అనేది సమయం లేకపోవటం అనేది, సమయ పాలన తప్పటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా కొంత మంచి వార్తలు వింటారు. విదేశాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకి ఈరోజు ఏదైనా సరే కొంత అనుకోని మంచి మార్పులు కలగచ్చు. ఇక ఏదైనా సరే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈరోజు వారి వ్యవహారాలని కొంత పెద్దల ముఖంగా తీసుకెళ్ళటం అనేది
మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.